తండ్రి అయిన దేవునికి నా యొక్క హృదయపూర్వకంగా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఒకసారి తెలియజేస్తున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గుడ్. ఈరోజు కొత్త సంవత్సరము 2024. 2024లో సంవత్సరంలో అడుగుపెట్టాము. ఏమా ఎక్కడున్నా మనం ఇప్పుడు? 2024లో ఉన్నామా? 25లోకి ఈరోజే వచ్చాము. అందరూ వింటున్నారా? గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. సమయము 12:50. అవునా? 12:50 అంటే 1:40 ముగిస్తే నేను 50 నిమిషాలు చెప్పినట్లు కదా, అంతేనా? 1:40కి ముగించాలా? అందుకనే ఇప్పుడు 50 నిమిషాలు అయింది కాబట్టి నేను 1:30 ముగిస్తాను. 40 నిమిషాలు. గుడ్. 40 నిమిషాల లోపే ముగించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు నేను ఒక విషయాన్ని మీకు ఎన్నోసార్లు చెప్పాను. నేను 20 నిమిషాల్లో లెసన్ చెప్తాను, 10 నిమిషాల్లో లెసన్ చెప్తాను, పాఠం చెప్తాను. ఒక సబ్జెక్టు నేను 10 నిమిషాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను, 1-2 గంటలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలను. అదే సబ్జెక్టు నేను 15 నిమిషాల్లో కూడా నేను చెప్పి ముగించగలను. కాబట్టి మనకు ఎంతవరకు అర్థం చేసుకునే కెపాసిటీ మన యొక్క హృదయాలకు ఉంటుందో అంతవరకు నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి చదవబడిన వాక్యం ప్రకారము మనము ప్రకటన 21:1-2 వచనాల ప్రకారముగా చదవబడిన వాక్య భాగాన్ని మరలా ఒకసారి రిపీట్ చేసుకుందాం. ఎవరైనా చదవండి. అంతటా నేను ప్రకటన 21:2 వచనం. 21:2 ఈరోజు మన అంశ భాగము, మూల వాక్యము, మన అంశానికి మూల వాక్యము. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. చాలు, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మరి ఒకసారి మీ పరిశుద్ధ వాక్యమును చదువుకొని ప్రకటన 21:1-2 మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. వినగలగ చెవులు, గ్రహించే హృదయము, బోధించే నైనా మీ దైవ సహాయము, పరిశుద్ధాత్మ సహాయము నాకును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచు వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఈరోజు మనము నేర్చుకున్నటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఏంటి అనగా, దేవుడు నూతన యెరూషలేము పరలోకము నుంచి దిగివచ్చుట భక్తుడైనటువంటి యోహాను తన దర్శనములో చూస్తూ ఉన్నాడు. ఈ 30 నిమిషాలు మీరు ఈ అంశం పైనే మీ దృష్టి ఉంచాలని నా కోరిక. నేను మీకు ఏమి చెప్పాలని ఆశపడను. ఈ అంశం గురించి మాత్రమే నేను మాట్లాడి ముగిస్తాను. దేవుడు అంటున్నాడు, నాకు ఒక కొత్త యెరూషలేము, నూతన యెరూషలేము కావాలి. ఈ నూతన సంవత్సరంలో మనం ధ్యానించే అంశం కూడా నూతన యెరూషలేము గురించి. నూతన యెరూషలేము పరలోకం నుంచి దిగివచ్చుట నేను చూచితిని అని యోహాను అన్నాడు అంటే పాత యెరూషలేము కూడా ఉందని అర్థం. క్రొత్తది అని అన్నామంటే దాని తర్వాత, దానికంటే ముందు ఏది ఉందని అర్థము? బాగా చెప్పాలి, అబ్జర్వ్ చేయాలి. క్రొత్తది అన్నామంటే దానికంటే ముందు ఏది ఉంది? క్రొత్త సంవత్సరము అన్నామంటే పాత సంవత్సరం కూడా ఉంది అని అర్థం.
నావి కొత్త బట్టలు అన్నామంటే పాత బట్టలు కూడా ఉన్నాయని అర్థం. కాబట్టి నా ప్రియమైన వారలారా, దేవుడు అంటున్నాడు నూతన యెరూషలేము కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. భక్తుడైన యోహాన్ అంటున్నాడు అది పరలోకం నుంచి దిగివచ్చుట నేను చూచాను అంటున్నాడు. ఇంతకు యెరూషలేము ఎందుకు పాతదిగా చేయబడింది? యెరూషలేము గురించిన పూర్తి వివరాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ యెరూషలేము ఎవరిది? దేవుడు దాన్ని కోరుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? యెరూషలేము గురించినటువంటి కొన్ని ప్రాధాన్యతలు, ముఖ్యమైనటువంటి పాయింట్స్ మీకు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఈ యెరూషలేము అనే పట్టణాన్ని మనం ఎక్కడ చూస్తున్నాము అంటే 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి నాకు ఎవరైనా చదివి సహాయం చేయండి. 2వ రాజుల గ్రంథము 21:16 వచనాన్ని. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదా వారిని పాపములో దింపినది కాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. మనష్షే అనే ఒక రాజు ఏం చేశాడు అంటే ఈ యొక్క యెరూషలేమును రక్తముతో నింపేశాడు, నిరపరాధులను చంపేశాడు, ప్రవక్తలను చంపేశాడు, అనేక మందిని చంపి యెరూషలేమును రక్తముతో నింపేశాడు, అనగా దోషముతో నింపేశాడు యెరూషలేము పట్టణాన్ని ఒకప్పుడు. అలాగే 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 21:13 వచనం. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. నేను షోమ్రోనును కొలిచిన నూలును ఆహాబు కుటుంబీకులకు సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పల్లెమును తుడుచునప్పుడు దానిని బోర్లించి తుడుచునట్లు నేను యెరూషలేమును తుడిచివేసేదను. బాగా గమనిద్దాం. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకురండి. ఒక ప్లేట్ తీసుకొచ్చినప్పుడు మనము ఆ ప్లేట్ను ఏం చేస్తామంటే ప్లేట్ను బాగా శుభ్రం చేసి మరలా ఆ ప్లేట్ను తుడుస్తామన్నమాట. ఇప్పుడు కనుక లేటెస్ట్గా మనం హోటల్స్లోకి వెళ్ళినప్పుడు ప్లేటు బాయ్ అక్కడ ప్లేట్ పెట్టినప్పుడు పక్కనే పేపర్స్ ఉంటాయి కదా, టిష్యూ పేపర్స్. ఆ పేపర్ తీసుకొని సహజంగా తుడవడం అలవాటు, పేపర్ను తుడిచి పెట్టుకోవడం అలవాటు. ఇక ఇంటి వారైతే అంట్లు కడిగిన తర్వాత, బాసనలు తోమిన తర్వాత ప్లేట్లను మరలా ఆ టిష్యూ పేపర్తో తుడిచి అక్కడ చక్కగా సెల్ఫ్లో భద్రపరిచేవారు కొన్ని ఇండ్లల్లో. ఎందుకంటే అవి డస్ట్ పట్టకుండా ఉండడానికి. ప్లేట్ని ఏ విధంగా అయితే మనం టిష్యూ పేపర్తో నీట్గా తుడిచి బొర్లిస్తామో అలాగా ప్లేట్ను పేపర్తో తుడిచిన తర్వాత ప్లేట్లో ఏమైనా ఉంటుందా? చిన్న డస్ట్ కూడా కనపడదు. అలాగా నేను యెరూషలేముని ప్లేట్ని ఏ విధంగా అయితే శుభ్రపరుస్తానో, నీట్గా తుడిచేస్తానో యెరూషలేముని నేను తుడిచివేయబోతున్నాను అంటున్నాడు. తుడిచివేయబోతున్నాడంటే నీట్గా చేస్తానని కాదు, ఎవ్వరు ఉండకుండా చంపేస్తానని అర్థం. యెరూషలేమును ఎందుకు చంపాలనుకున్నావు దేవా అంటే యెరూషలేము పాపం చేస్తూ ఉంది, యెరూషలేము అపరాధం చేస్తూ ఉంది, యెరూషలేము పట్టణము నా దృష్టికి దోషము చేసి నిలబడి ఉంది కనుక దాన్ని నేను నాశనం చేయబోతున్నాను అన్నాడు దేవుడు. ఇందుకు యెరూషలేమును నాశనం చేయడానికి అంతకంటే ముందు యెరూషలేముకున్నటువంటి ఒక ఉద్దేశాన్ని మీకు దేవుడు చెప్పాలని ఆశపడుతున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథములోనికి వద్దాం. 6వ అధ్యాయము 1 నుంచి ఒకసారి మనం పరిశీలిద్దాం. అప్పుడు సొలొమోను ఇలాగు ప్రకటన చేసెను. గాఢాంధకారమందు నేను నివాసం చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు.
నీవు నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా ఇక్కడ నుంచి మనం బాగా ఆలోచించేద్దాం. నీవు నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా నేనొక ఘనమైన మందిరమును కట్టించి ఉన్నాను అని చెప్పి రాజు తన ముఖము ప్రజల తట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీల సమాజకులందరూ నిలుచుచుండగా వారిని దీవించెను. ఇక్కడ ఒక మాటను కనుక మనం ఆలోచన చేస్తే 6వ అధ్యాయము మొదటి నుంచి కనుక ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా ఆలోచన చేస్తే ప్రారంభంలో దేవుడంట యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటూ యెరూషలేము గురించి కొన్ని మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నీవు నిత్యము కాపురమునుటకై నిత్య నివాస స్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నాను అని చెప్పెను. దేవుడు నివాసం ఉండటానికి, నిత్యము కాపురం ఉండటానికి యెరూషలేమును కట్టించాడు దేవుడు. ఇక రాజుల గ్రంథము 11వ అధ్యాయానికి వద్దాం. దావీదుతో ఒక మాట అంటాడు కదా. ఏమంటాడు అంటే, రాజుల గ్రంథము 11, మొదటి రాజుల గ్రంథము, సొలొమోను పాపం చేసినప్పుడు యెరూషలేమును మరలా తుడిచివేయాలనుకున్నాడు. అయితే దేవుడు ఒక ఉద్దేశాన్ని చెబుతా ఉన్నాడు. ఏమని అంటే 13వ వచనాన్ని చదువుకుందాం. రాజ్యమంతయు తీసివేయను నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తము ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను. నేను కోరుకొనిన యెరూషలేము, దేవుడు కోరుకొనిన పట్టణమే యెరూషలేము. యెరూషలేమును దేవుడు ప్రేమించాడు, యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు. ఇది బాగా గమనించాలి. మనకు ఈ హిస్టరీ తెలియకపోతే, పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ యొక్క పరిచయం, ఇంట్రడక్షన్ అంటాం దీన్ని, ఈ ఇంట్రడక్షన్ కనుక మనం తెలియకపోతే క్రొత్త నిబంధనలో నూతన యెరూషలేము గురించి ఎవ్వరికీ అర్థం కాదు. కాబట్టి నేను కొన్ని సందర్భాలు మిమ్మల్ని పాత నిబంధనలోకి తీసుకెళ్తాను. మీకు అర్థం కాకపోయినా నేను చెబుతాను, అది మీ ఇష్టం. వినుటకు చెవులు గలవాడు వినాలి, వినును గాక. గ్రహించుటకు హృదయం ఉన్నవారు గ్రహించాలి. నేను పాత నిబంధన అయినా చెబుతాను, కొత్త నిబంధన అయినా చెబుతాను. రెండింటిని మిక్స్ చేసి ఒక సబ్జెక్ట్ మీకు చెప్తాను. దైవ ఆవేశం వలన, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన కొంత అచ్చట కొంత ఇచ్చట వ్రాయబడిన 66 పుస్తకాలను మీకు నేను ఒక అంశంగా మీకు బోధిస్తాను. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రైట్. దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు. అది నా పట్టణము అన్నాడు దేవుడు ఎన్నో సందర్భాలలో. అది నా పట్టణము. మత్తయి సువార్తలో ఒక ఉదాహరణ మీకు చెప్తాను. 5వ అధ్యాయం 35వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 5:35. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. ఇది అప్పుడప్పుడు ఒట్లు పెట్టుకుంటాం కదా చాలా మంది. ఊక చెప్తే నమ్మం, ప్రామిస్ చేస్తే నమ్ముతాం అనమాట. అలా సరదాగా మీరు ఎప్పుడైనా యెరూషలేము తోడు అని చెప్పొద్దండి. నేనంటలేను, అది అప్పట్లో దేవుడు రాయించాడు. ఎందుకు చెప్పకూడదు అంటే, అది మహారాజు పట్టణం, అందులో మహారాజు ఉంటాడు. దేవుడు కోరుకున్న పట్టణంలో దేవుడు కోరుకున్న రాజు ఉంటాడు. ఆ యెరూషలేము పట్టణాన్ని ఎవరు పరిపాలించాలి అంటే, దేవుడు కోరుకున్న రాజే పరిపాలించాలి. యెరూషలేములో ఎవరు పరిపాలించాలి అంటే, యూదా గోత్రానికి సంబంధించిన దావీదు మాత్రమే యెరూషలేమును పరిపాలించాలి. నేను దావీదును కోరుకున్నాను. రాజుల గ్రంథం 11 మనం 13వ వచనంలో ఇందాక చదువుకున్నాం. నేను దావీదును కోరుకున్నాను, యెరూషలేమును కోరుకున్నాను. యెరూషలేములో దావీదే యుగములు రాజ్య పరిపాలన చేయాలి అన్నాడు. అందుకనే ఈ యెరూషలేమును దేవుడు కోరుకుంటూ తనకు నచ్చిన రాజు అయినటువంటి దావీదును సెలెక్ట్ చేసి పరిపాలనకు దేవుడు ఉంచాడు. అయితే
దావీదు మరణించిన తర్వాత అనేక మంది తన కుమారులు పరిపాలిస్తూ వచ్చినప్పుడు పాపం చేశారు, చెడుతనం చేశారు. దేవుడు వారిని చంపివేయాలని నిర్ణయించుకున్నాడు. యెరూషలేమును పడగొట్టాలని దేవుడు ఆలోచన చేశాడు. యెరూషలేమును తుడిచివేయాలి ఈ ప్లేటు వలె అని దేవుడు ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి అన్నాడు, ఏమని అన్నాడంటే, దినవృత్తాంతముల గ్రంథంలోనే దినవృత్తాంతముల గ్రంథం చాలు మనం చదువుకున్నాం. కీర్తన 79 1వ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తాం. కీర్తన 79 1లోనికి రండి. అక్కడ అంటాడు, 79 1వ వచనం, దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు, వారు నీ పరిశుద్ధాలయమును పవిత్రపరిచి ఉన్నారు, యెరూషలేమును పాడు దిబ్బగా చేసి ఉన్నారు. బాగా వినాలి, యెరూషలేమును పాడు దిబ్బగా చేసి ఉన్నారు. ఎందుకు పాడు దిబ్బగా చేసి ఉన్నారా యెరూషలేమును అన్యజనులు అంటే? యెరూషలేము పాడైపోయింది. యెరూషలేములో దేవుని భయము లేదు, యెరూషలేములో దేవుని యొక్క భక్తి లేదు, యెరూషలేములో ప్రార్థన లేదు, యెరూషలేములో దేవునికి చోటు లేకుండా పోయింది. దేవుడు ఆకాశము నుంచి దేవుని వెతుకువారు కలరేమో అని భూలోకమును తేరి చూచినప్పుడు ఒక్కరును లేరు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ ఏకముగా పనికి మాలిన వారయ్యారు యెరూషలేము ప్రజలు. అందుకనే ఈ యెరూషలేమును అన్యజనులు పాడు దిబ్బగా చేశారు అని మనం చదువుకొనుచున్నాం. అదేవిధంగా కీర్తన 47 2వ వచనములో, ఇక యెరూషలేమును మరలా యెహోవాయే కట్టాలి, పాడైపోయిన యెరూషలేమును మరలా దేవుడే కట్టాలి అనే మాట మనం అక్కడ చదువుకున్నాం. ఇక యెషయా గ్రంథం 1:1 వచనం నుంచి కనుక మనం ఆలోచన చేస్తే యెరూషలేము గురించి యెషయాకు ప్రత్యక్షమైన వాక్కు మనం అక్కడ గమనిస్తాం. ఇక ఇర్మియా 9:11 వచనములో యెరూషలేము పాడు దిబ్బగా విడువబడుతుంది అని ప్రవచించాడు ఇర్మియా భక్తుడు, యెషయా భక్తుడు. ఇలా దేవుని యొక్క ప్రవక్తలు ఎంతోమంది యెరూషలేము పాడైపోతుంది అని దేవుడు తన యొక్క వాక్కును బయలుపరిచాడు. అలా పాడైపోయిన యెరూషలేమును ఎంతమంది రాజులు ఏ కాలాల్లో పాడు చేశారో నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. పూర్వము ఈ యెరూషలేము స్థానంలో ఏముండేది అంటే, ఈ యెరూషలేము ఎక్కడ కట్టబడింది అంటే మోరియా పర్వతం పైన కట్టబడింది. యెరూషలేము మందిరం అనగా దావీదు సొలొమోనులు కట్టినటువంటి మందిరం. ఈ యెరూషలేము ప్రార్థనా మందిరం ఎక్కడ కట్టబడింది అంటే మోరియా పర్వతం మీద కట్టబడింది. ఇక్కడే అబ్రహాము ఇస్సాకును బలి అర్పించే చోటు. ఆదికాండం 21వ అధ్యాయమా 22వ అధ్యాయము. ఈ 22వ అధ్యాయంలో మోరియా పర్వతం పైన ఒక దాని యందు అబ్రహాము ఇస్సాకును బలి అర్పించెను అనే మాటను మనం అక్కడ చదువుకొనుచున్నాం. ఆ మోరియా పర్వతం మీదనే ఈ యొక్క యెరూషలేము ప్రార్థన మందిరము కట్టబడింది అనే ఒక సాక్ష్యాన్ని, ఒక ఎవిడెన్స్ని మీకు ఇస్తాను. అదే 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం రండి. ఇది మోరియా పర్వతం మీదనే ఇస్సాకు బలిగా అర్పించబడిన పర్వతం మీదనే కట్టబడిందా, లేకపోతే మరి ఇంకెక్కడైనా ఈ యొక్క యెరూషలేము మందిరం కట్టబడిందా అన్న విషయాన్ని మీకు రెఫరెన్స్ ఇస్తాను, ఆధారం ఇస్తాను. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం మొదటి నుంచి ఎవరైనా చదవండి. 3వ అధ్యాయం 1వ వచనం. 2వ దినవృత్తాంతములు. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యేబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించెను. ఎక్కడ అంటే మోరియా పర్వతమందు అనే మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. ఈ మోరియా పర్వతం మీదనే యెహోవా మందిరపు పునాదులు వేయబడ్డాయి. అక్కడ నుంచి ప్రారంభించబడినటువంటి యొక్క మోరియా పర్వతము, అక్కడ నుంచి ఆ మోరియా పర్వతం మీద ప్రారంభించబడినటువంటి యెరూషలేము యూదా రాజులు పరిపాలిస్తూ వచ్చారు. అయితే పాపం చేశారు, ద్రోహం చేశారు,
దేవుడు దానిని తుడిచివేయాలని ప్లాన్ చేశాడు. ప్లేటు వలె శుభ్రం చేసి తుడిచిపెడతాను అన్నాడు. అలా తుడిచిపెట్టడానికి దేవుడు నడుం బిగించాడు. వారి పాపములే యెరూషలేము పాడు కావటానికి కారణమయ్యాయి. అందుకే క్రీస్తు పూర్వము ఈ యొక్క యెరూషలేము మందిరము మోరియా పర్వతం మీద ఎప్పుడు కట్టబడింది అంటే క్రీస్తు పూర్వము 953వ సంవత్సరములో, క్రీస్తు పూర్వము 953వ సంవత్సరములో ఈ మోరియా పర్వతం పైన యెరూషలేం పునాదులు వేయబడ్డాయి. బాగా వినాలి. ఈ ఎండకున్న వాళ్ళు కొద్దిగా మీరు వెనక్కి వెళ్ళి నీడ కూర్చోండి. సొలొమోను మార్కు మీరు కొంచెం అక్కడ బర్కాన్లు వేసారు చూడండి, మందిరం ముందర కూర్చోండి. ఎందుకంటే చాలాసేపు మీరు ఎండలో ఉన్నారు. సంఘ పెద్దలు సహకరించండి. బయట వెనుక పరదాలు వేయండి. మంచిది. క్రీస్తు పూర్వము 953వ సంవత్సరంలో యెరూషలేము పునాదులు వేయబడి కట్టబడింది. ఆ తర్వాత ఆ యెరూషలేం మందిరంలో అనేక మంది ఆరాధన చేశారు. సుమారు ఆ యెరూషలేం మందిరంలో ఎన్ని సంవత్సరాలు ఆరాధన చేశారు అంటే 367 సంవత్సరాలు యెరూషలేము ప్రార్థన మందిరముగా పిలువబడింది. సమస్త జనులకు, అన్య జనులకు ప్రార్థన మందిరముగా పిలువబడి మందిరముగా ప్రఖ్యాతిగాంచింది. బంగారు దేవాలయం పాత యెరూషలేం గురించి చెప్తున్నాను. ప్రకటన 21:2 నూతన యెరూషలేము పరలోకం నుంచి పెళ్లి కుమార్తె వలె అలంకరించబడి దిగివచ్చుచున్నది. ఆ నూతన యెరూషలేము ఎందుకు వ్రాయబడింది అన్న విషయానికి నేను ఇంత చరిత్ర మీకు చెప్తున్నాను. హిస్టరీ మీరు బాగా ఆలోచన చేయాలి. చదువుకున్న వారు ఉన్నారు, బైబిల్పై కొద్దిగా గొప్ప అవగాహన కలిగిన వారు ఉన్నారు, నాకన్నా గొప్పవారు ఉన్నారు. మీరు ఆలోచన చేసి దేవుని వాక్య ప్రకారముగా ఈ యొక్క నూతన యెరూషలేం గురించి మనము ధ్యానిద్దాం. అప్పుడు 953 క్రీస్తు పూర్వములో కట్టబడిన దేవాలయము యెరూషలేము మందిరము 367 సంవత్సరాల వరకు ప్రఖ్యాతిగాంచిన మందిరముగా, ప్రపంచవ్యాప్తంగా బంగారు దేవాలయముగా పిలువబడింది. ఈ 367 సంవత్సరాలలో అందరూ కూడా పాపం చేశారు, తప్పు చేశారు, దేవుని మందిరాన్ని అపవిత్రపరిచారు. అప్పుడు అన్యజనులు వచ్చి పాడుదిబ్బగా చేయడానికి ప్రారంభించారు. ఆ అన్యజనులలో క్రీస్తు పూర్వము 604వ సంవత్సరంలో నెబుకద్నెజరు దండెత్తి వచ్చాడు. క్రీస్తు పూర్వము 604వ సంవత్సరంలో నెబుకద్నెజరు అనగా బబులోను సామ్రాజ్య అధినేత దండెత్తి వచ్చాడు. యెరూషలేమును ధ్వంసం చేశాడు, యెరూషలేమును పడగొట్టాడు, బంగారును దోసుకెళ్ళాడు, యెరూషలేములో యవనస్తులను పట్టుకెళ్ళాడు. యెరూషలేమును తుడిచివేయడానికి నెబుకద్నెజరుకు దేవుడు అప్పగించాడు ఆ పట్టణాన్ని. అలా క్రీస్తు పూర్వము నెబుకద్నెజరు దండెత్తి వచ్చి క్రీస్తు పూర్వము 586వ సంవత్సరములో 586 క్రీస్తు పూర్వములో ఆ యొక్క యెరూషలేమును ధ్వంసం చేసేశాడు. అందరినీ చెర తీసుకొని వెళ్ళాడు. బాగా గమనించాలి. క్రీస్తు పూర్వం 516వ సంవత్సరములో 70 సంవత్సరాలు అనగా ఆ యొక్క బబులోను సామ్రాజ్య అధినేత, బబులోను యొక్క రాజు నెబుకద్నెజరు ఈ యొక్క యెరూషలేమును నేలమట్టం చేశాడు. ఈ యొక్క మొదటి దేవాలయమైనటువంటి యెరూషలేమును. ఆ తర్వాత 537 క్రీస్తు పూర్వము కోరేసు వలన మరలా మందిరం కట్టడానికి దేవుడు అనుమతిచ్చాడు. 536 క్రీస్తు పూర్వము కోరేసు దర్యా వీళ్ళందరూ కూడా సేవకులుగా ఆ యొక్క మందిర పునాది వేశారు. ఈ విధంగా మొదటి మందిరం పడగొట్టబడి తర్వాత కోరేసు పరిపాలనలో ఆ యొక్క పునాదులు వేయబడ్డాయి. ఆ తర్వాత కూడా మరలా పాపం చేయడం ప్రారంభించారు. మరలా దేవుని మాటను వినకుండా యెరూషలేము ప్రజలు తప్పు చేశారు. మరలా యెరూషలేమును పడగొట్టడానికి దేవుడు మత్తయి సువార్తలో యేసు ప్రభువు ద్వారా శపించాడు. మార్కు సువార్తలో మరలా యెరూషలేమును శపిస్తూ ఉన్నాడు. అదే లూకా సువార్త 21వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము 6వ వచనాన్ని ఎవరైనా చదివి సహాయం చేయండి. ఆయన యెరూషలేము కట్టడములు మీరు చూస్తున్నారే, వాటిలో ఈ యెరూషలేము పట్టణము యేసుప్రభు వారు ఒకానొక సంవత్సరంలో ఉదాహరణ చెప్పాడు. ఎవరైనా గుర్తుంటే చెప్పండి.
యెరూషలేము దేవాలయం గురించి ఒక ఉదాహరణ చెప్పాడు. ఏమని అంటే, అక్కడ ఆ మందిరంలో పావుర పిల్లలు, గొర్రె పిల్లలు, మేకలను అమ్ముతూ ఉన్నారు. యేసుప్రభువారు అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా కొరడాలతో కొట్టి ఒక మాట అన్నాడు. ఏమనంటే, ఈ యొక్క మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అన్నాడు. ఆ మాట యెరూషలేము దేవాలయాన్ని చూచి. ఇంకో మాట అన్నాడు. ఏమని అంటే, ఆ దేవాలయాన్ని చూస్తూ, ఈ దేవాలయమును అనగా యెరూషలేము దేవాలయమును మీరు పడగొట్టుడి, నేను ఎన్ని దినములలోగా 3 దినములలోగా నేను లేపుదును అన్నాడు. అప్పుడు వాళ్ళన్నారు, మా పితరులు యొక్క దేవాలయమును ఎన్ని సంవత్సరాలు కట్టారన్నారు? 46 సంవత్సరములు. గుడ్ అన్న, 46 సంవత్సరాలు కట్టారే, నీవు 3 రోజుల్లో ఎలా కట్టదువు ఈ యొక్క యెరూషలేము దేవాలయాన్ని అన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు యెరూషలేము గురించి. ఇక అదే ప్రకారంగా 21వ అధ్యాయం 6వ వచనం లూకాసు వార్తలో అన్నాడు, ఈ యెరూషలేము కట్టడాలు మీరు చూస్తున్నారు కదా, ఇది పాత యెరూషలేము. ఒకప్పుడు పడగొట్టబడితే కోరేసు దర్యావేసు కాలంలో మరలా ఇది పునఃప్రారంభం చేయబడింది. అయినా కూడా నేను మరలా ఈ యొక్క దేవాలయాన్ని మీకు చూపిస్తున్నాను. ఎంత రమ్యంగా కట్టబడింది, ఎంత ఆకర్షణీయంగా కట్టబడింది. ఈ కట్టడములు మీరు చూచుచున్నారే. నేను మీతో ఏం చెప్తున్నదేమనగా, వాటిలో రాతి మీద రాయి ఒక్కటి కూడా ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవి అని చెప్పాడు. ఈ యెరూషలేము ఇక పడిపోతుంది. యెరూషలేము యొక్క పతనం, యెరూషలేము యొక్క భూస్థాపితం, యెరూషలేము యొక్క తుడిచిపెట్టబడుట యేసు ప్రభువారు ఆ విధంగా చెప్పాడు. చెప్పిన కొన్ని సంవత్సరాలకి ఇంకో విషయాన్ని చెప్తాను యెరూషలేము గురించి. 19వ అధ్యాయం లూకాసు వార్తలో ఇంకొక మంచి మాట చదివి వినిపిస్తాను. లూకాసు వార్త 19. ఆ యెరూషలేము పట్టణాన్ని చూస్తూ యేసు ప్రభువారు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భము నేను మీకు గుర్తు చేస్తాను. 41వ వచనం నుంచి చదువుకుందామా? ఆయన పట్టణమునకు అనగా యెరూషలేము పట్టణమునకు, పాత యెరూషలేము గురించి నేను చెప్తూ ఉన్నాను. ఇప్పుడు నూతన యెరూషలేములోనికి మనం వెళ్ళబోతున్నాం, ప్రవేశించబోతున్నాం. ముందుగా పాత యెరూషలేము గురించి మనము క్లుప్తంగా ధ్యానిద్దాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, యెరూషలేమును చూచి యేసయ్య ఏడుస్తున్నాడు. నూతన యెరూషలేము కావాలని దేవుడు కోరుకున్నాడు. పాత యెరూషలేము ఎంత చెడిపోయిందో, ఎంత పాపంతో నిండిపోయిందో, ఎంత రక్తంతో నిండిపోయిందో, ఎంత చెడు మార్గాన యెరూషలేము పాడైపోయిందో యేసయ్య చూచి, ఒకరోజు చెడిపోతే నెబుకద్నెజర్ రాజుకు అప్పగించాడు, నేలమట్టం చేసిపోయాడు. క్రీస్తుపూర్వం 586లో, క్రీస్తుపూర్వం 586వ సంవత్సరంలో నేలమట్టం చేయబడింది ఈ యొక్క యెరూషలేము పట్టణము. అప్పటి నుంచి దేవుడు క్షమించాడు. మరలా యేసయ్య వచ్చిన టైంలో మరలా యెరూషలేము నాశనానికి సిద్ధమై ఉందని దేవుడు గమనించి, యేసు ప్రభువారు గమనించి యెరూషలేమును చూచి ఏడుస్తూ ఉన్నాడు, ఎక్కి ఏడుస్తూ ఉన్నాడు. ఎవరైనా ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే సడన్గా అక్కడికి వచ్చినప్పుడు, అన్నయ్య ఏమైందమ్మా ఏడుస్తున్నావు, అన్నా ఏమైంది ఏడుస్తున్నావు ఒక్కడివే అని అడగటం మనకు అలవాటు, ఆదరించడం మనకు అలవాటు. యేసు ప్రభువారు కూడా అలాగే ఏడుస్తూ ఉన్నప్పుడు శిష్యులుండి, ఎందుకయ్యా బోధకుడా నీ కన్నీటికి కారణం, ఎందుకయ్యా ఇలా ఏడుస్తున్నావు? రమ్యమైన పట్టణం యెరూషలేము కొరకు మీరు ఏడుస్తున్నారా అంటే అప్పుడు యేసయ్య అంటున్నాడు, 42వ వచనం, యెరూషలేమా నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకు ఎంత మేలు. ఓ యెరూషలేమా, ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి, దేవుని మాటలు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. చాలామంది కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి. చాలామందికి దేవుని వాక్యము ఎక్కడం లేదు. చాలామంది హృదయాలకు దేవుని వాక్యము గుచ్చుకోవటం లేదు. చాలామంది జీవితాలలో దేవుని వాక్యం పనిచేయటం లేదు.
అందుకే ప్రతినిత్యం యేసయ్య కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడన్న విషయం ఎంతమందికి తెలుసు? ఇక్కడ నీ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నాడన్న విషయం ఎంతమందికి తెలుసు? ఓ యెరూషలేమా, ఈ దినమందైనా సమాధాన సంగతులను వింటావా? వింటే నీకు ఎంతో మేలు కలిగేది. అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి, నీ కన్నులకు గుడ్డితనం కలుగ చేయబడి ఉన్నాయి అన్నాడు యేసయ్య. అని 43 ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి గనక నీ శత్రువులు, చదవండి, నీ శత్రువులు ఓ యెరూషలేమా, నిన్ను ఒకనాడు బబులోను శత్రువులు నిన్ను నేలమట్టం చేశారు, నీవు నాకు లోబడినందుకు. ఓ యెరూషలేమా, ఇప్పుడు నా మాటలు వినడం లేదు గనక నీ శత్రువులు మరలా వస్తారు. యెరూషలేమా, నీ శత్రువులు నిన్ను చుట్టూ నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చిచున్నవని చెప్పెను. యెరూషలేమా, నీలో రాతి మీద రాయి ఉండకుండా నీ శత్రువులు వచ్చి నిన్ను ముట్టడి వేసి నీ చుట్టూ గట్టు కట్టి నీ పిల్లలను నేలకు వేసి ఈ దేవాలయంలో ఒక్క రాయి కూడా ఉండకుండా ధ్వంసం చేసి వెళ్ళబోతున్నారు. ఇది చూడండి నేనిచ్చే భవిష్యత్తు జ్ఞానం అన్నాడు యేసుప్రభు వారు యెరూషలేము గురించి. ఆయన చెప్పిన తర్వాత, యేసుప్రభు వారు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన తర్వాత క్రీస్తు శకము చెప్తున్నాను, క్రీస్తు పూర్వం 58లో 586లో మొదటి దేవాలయం ధ్వంసం చేయబడింది. ఆ తర్వాత క్రీస్తు శకం 66లో యూదులు రోమీయులకు వ్యతిరేకులైనప్పుడు, యూదులు రోమీయులకు వ్యతిరేకులుగా తిరుగుబడినప్పుడు క్రీస్తు శకం 70లో టైటస్ అనే చక్రవర్తి యూదా దేశం మీదికి, అనగా యెరూషలేం మీదికి దండెత్తి వచ్చాడు. దండెత్తి వచ్చి యేసు ప్రభువారు ఏదైతే చెప్పారో లూకా సువార్త 19:42, 43, 44 వచనాలలో యేసయ్య ఏదైతే చెప్పాడో, ఓ యెరూషలేమా, నీవు సమాధాన సంబంధమైన సంగతులను వినలేదు గనుక, నీ కన్నులకు గుడ్డితనం కలిగింది గనుక 70వ సంవత్సరంలో నేను వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి వస్తాడు. అప్పుడు నీలో రాతి మీద రాయి ఉండకుండా ధ్వంసం చేసి నీ పిల్లలను నేలకు కొట్టి నిన్ను సర్వనాశనం చేసి, అనగా ప్లేట్ను తుడిచివేయినట్లు తుడిచివేసి వెళ్ళిపోతాడు అని యేసయ్య యెరూషలేము గురించి ప్రవచించాడు. అలాగే జరిగింది. అలాగే యెరూషలేమును 70లో, క్రీస్తు శకం 70లో టైటస్ అనే చక్రవర్తి వచ్చి ఘోరంగా యుద్ధం చేసి యెరూషలేమును నాశనం చేసి చంటి పిల్లలను కూడా చంపేసి వెళ్ళాడు. అది యెరూషలేము యొక్క బయోడేటా, యెరూషలేము యొక్క బయోగ్రఫీ. ఇది దేవుడు కోరుకున్న యెరూషలేము ఇలా అయిపోయింది ఏంటి? దావీదుతో కోరుకున్నాడు, దావీదా, నేను యెరూషలేమును కోరుకున్నాను, అందులో రాజుగా నీవు ఉండాలని కోరుకున్నాను. పాడైపోయింది, సర్వనాశనమైపోయింది. అందుకనే నాకు పాత యెరూషలేము వద్దు, నాకు పాత యెరూషలేము వద్దు. క్రీస్తు పూర్వం 953వ సంవత్సరంలో పునాది వేయబడిన యెరూషలేము దేవాలయం నాకొద్దు. ఎందుకంటే అందులో నా మహిమ లేకుండా పోయింది. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో మరలా ధ్వంసం చేయబడింది, మరలా కట్టబడింది. ఆ మందిరం కూడా నాకొద్దు, ఆ యెరూషలేము కూడా నాకొద్దు. ఇక నాకు యెరూషలేము గొడవనే నాకొద్దు, ఎందుకంటే అందులో నాకు మనశ్శాంతి లేదు, అందులో నేను నివాసం ఉండను అన్నాడు దేవుడు. అందుకనే నాకు ఒక నూతన యెరూషలేము కావాలి, నాకు ఒక నూతన యెరూషలేము కావాలి. రండి ఇప్పుడు ప్రకటన 21కి వద్దాం. నూతన యెరూషలేము గురించి మనము చూసి ముగించుకుందాం. ప్రకటన 21వ అధ్యాయంలోనికి రండి. మరియు 2వ వచనం, 21:2, అతడు ఆది సర్పమును
అనగా అపవాదియు 21వ అధ్యాయము 2వ వచనం, మరియు నూతనమైన యెరూషలేము సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచుతిని. ప్రకటన 3:12 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 3:12 ప్రకటన. నూతన యెరూషలేము గురించి మాట్లాడుకుంటున్నాం. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతన యెరూషలేము అను నా దేవుని పట్టణము పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. చాలు. ఇక మీదట నా యొక్క నూతన యెరూషలేము, నా పట్టణము పరలోకం నుంచి దిగివచ్చుట నేను చూస్తూ ఉన్నానని భక్తుడైన యోహాను అన్నాడు. అదేవిధంగా దేవుడు కూడా అంటున్నాడు, నేను నూతన యెరూషలేము కావాలని కోరుకుంటున్నాను. ఇక పాత యెరూషలేముతో నాకు సంబంధం లేదు, వారు వినరు, వారి హృదయము క్రొవ్వి ఉన్నది అని దేవుడు అన్నాడు. అందుకని అలాంటి నూతన యెరూషలేములో ఏముండాలని కోరుకున్నాడు అంటే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనములో ఒక మాటను మనము చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చదివి వినిపించండి. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయములో మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని చెప్పాను. చాలు. అభిషిక్తుడు ఒకడు వస్తున్నాడు, ఈ అభిషిక్తుడు వచ్చిన తర్వాత మరలా యెరూషలేమును కట్టబోతున్నాడు అన్నాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. యెరూషలేమును ఇప్పుడు ఎవరు కట్టబోతున్నారో తెలుసా? ఇప్పుడు ఎవరు కట్టాలి? ఈ నూతన యెరూషలేమును ఎవరు కడుతున్నారు అంటే, ఒకప్పుడు కోరేసు దర్యావేసు కాలంలో మరి ఎజ్రా నెహెమ్యా వలన కోరేసు యొక్క పరిపాలనలో మరి దేవాలయం, యెరూషలేము యొక్క దేవాలయ ప్రకారములు కట్టబడ్డాయి. అయితే ఇప్పుడు పడగొట్టబడిన యెరూషలేము, ధ్వంసం చేయబడిన యెరూషలేమును, దేవుడు కోరుకున్న నూతన యెరూషలేమును ఎవరు కట్టుతాడు అంటే అభిషిక్తుడు కడతాడంట. మీకు ఒక విషయాన్ని చెప్తాను. యేసు అనగా ఎవరేం చెప్తలేరు కదమ్మా. యేసు అనే పేరుకు రక్షకుడు అని అర్థం. క్రీస్తు అనే పేరుకు అభిషిక్తుడు వచ్చి నూతన యెరూషలేమును కట్టుతాడు అన్నాడు దేవుడు దానియేలు ప్రవచనములో. ఆ అభిషిక్తుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నూతన యెరూషలేమును స్థాపించాడు. అది ఎలా అలంకరించాడు? ఆ యెరూషలేము ఎలా ఉండాలి అంటే ఒక పెళ్లి కుమార్తె వలె ఉండాలంట. ఆ యెరూషలేము ఎలా ఉండాలో తెలుసా? పెళ్లి కుమార్తె వలె ముస్తాబై చక్కగా ఉండాలి అన్నాడు యేసు ప్రభు వారు. ఆ పెళ్లి కుమార్తె వలె అలంకరించబడి ఎవరి కొరకు సిద్ధపరచబడి వస్తుంది? పెళ్లి కుమారుని కొరకు. పెళ్లి కుమారుడు ఎవరు? యేసు ప్రభు వారు. ఆ పెళ్లి కుమార్తె ఎవరో తెలుసా? నీవు, నేను, సంఘమే నూతన యెరూషలేము. ఈ సంఘమే నూతన యెరూషలేము. అదే 120 మందితో స్టార్ట్ అయింది అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 7వ గదిలో. అక్కడ ప్రారంభించబడింది నూతన యెరూషలేము కట్టుట. అక్కడ కట్టాడు అభిషిక్తుడు నూతన యెరూషలేమును. అక్కడ కట్టిన యెరూషలేములో నీతి నివసించాలి. అప్పుడున్న యెరూషలేములో నీతి లేదు, అప్పుడున్న యెరూషలేములో పవిత్రత లేదు, అప్పుడున్న యెరూషలేములో దేవుని యందు భయము లేదు. ఇప్పుడున్న యెరూషలేములో భయం ఉండాలి, ఇప్పుడున్న యెరూషలేములో నీతి ఉండాలి, ఇప్పుడున్న యెరూషలేములో ఏ హాని ఉండకూడదు, ఇప్పుడున్న యెరూషలేములో ఎలాంటి
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 11వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 11 6వ వచనాన్ని చదివి వినిపించండి ఎవరైనా. ఇప్పుడున్న యెరూషలేములో ఎలాంటి తోడేలు గొర్రెపిల్ల యొద్ద చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును చెరుచబడిన కోడయు పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. చాలు. ఈ యొక్క నూతన యెరూషలేములో ఈ నూతన యెరూషలేము అనగా పెళ్లి కుమార్తె అనగా సంఘం. ఇంకో విషయం చెప్తాను, ఈ నూతన యెరూషలేమే 1000 ఏండ్ల పరిపాలన. ఈ 1000 ఏండ్ల పరిపాలన ఎక్కడ స్టార్ట్ అయింది అంటే 120 మందితో అపోస్తల కార్యములు 1:21వ అధ్యాయంలో స్టార్ట్ అయిన ఈ యొక్క నూతన యెరూషలేము పరిపాలన. నూతన యెరూషలేమును కోరుకున్నాడు. ఆ రోజు యెరూషలేమును కోరుకున్నప్పుడు ఒక రాజును కోరుకున్నాడు. ఆ రాజే దావీదును కోరుకున్నాడు. ఈరోజు ఈ నూతన యెరూషలేములో ఇంకో రాజు కావాలి. ఆ యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు, రాజును కూడా దేవుడే కోరుకున్నాడు, దావీదును. ఇప్పుడు ఈ నూతన యెరూషలేమును దేవుడే కోరుకున్నాడు, దేవుడే స్థాపించాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1వ అధ్యాయములో 120 మందితో. అదే సంఘము అపోస్తల కార్యములు 2:38, 33, 34 వచనాలలో 42వ వచనం వరకు యెరూషలేము కట్టబడింది, పరిపాలన ప్రారంభించబడింది. దేవుడు కోరుకున్న రాజు. లూకాసు వార్త 1:38 వచనంలో లూకాసు వార్త 1:38 వచనంలో దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఎవరికి? ఆ రోజు యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు కాబట్టి దావీదును రాజుగా చేశాడు. ఆ సింహాసనం మీద దావీదును కూర్చోబెట్టాడు. ఈరోజు నూతన యెరూషలేము అనే సంఘమును 1000 ఏండ్ల పరిపాలన, నూతన యెరూషలేము, నూతన సృష్టిగా పిలువబడుతున్న సంఘమును దేవుడు కోరుకున్నాడు. వారి మనసులో ధర్మవిధులు ఉంచాడు. ఈ సంఘమును పరిపాలించటానికి ఈ 1000 ఏండ్ల పరిపాలన దేవుని రాజ్యం అంటాం చూడండి. దేవుని రాజ్యం, నీ రాజ్యం వచ్చునుగాక, తన రాజ్య నివాసులుగా చేసెను, మనల్ని రాజులైన యాజక సమూహముగా చేసెను. ఈ రాజ్యమే 1000 ఏండ్ల పరిపాలన, ఈ రాజ్యమే దేవుని సంఘం. ఈ దేవుని సంఘమే నూతన యెరూషలేము. ఈ నూతన యెరూషలేమును కట్టినదే అభిషిక్తుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నూతన యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు. నూతన యెరూషలేమును కోరుకున్న తర్వాత తన నామము ఉంచబడుటకు దేవుడు నివాసం చేయటానికి ఆ రోజు నూతన యెరూషలేము, పాత యెరూషలేములో దేవుడు నివాసం ఉన్నాడా? ఉండలేదు. దేవుడు హస్తకృత ఆలయంలో నివసించడు. ఈరోజు ఈ యెరూషలేములో దేవుడు ఉంటాడా? దేవుడు నివాసం ఉంటాడా? ఉంటాడు. 3వ వచనం 21వ అధ్యాయం ప్రకటన 21:3 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన 21:3 సంఘములో దేవుడు నివాసం ఉంటాడా? సంఘం అనే నూతన యెరూషలేములో సంఘము అలంకరించబడిన పెళ్లి కుమార్తె, సంఘము 1000 ఏండ్ల పరిపాలన, సంఘము పరలోక రాజ్యము. ఈ సంఘమే నూతన యెరూషలేము, దేవుడు కోరుకున్న పట్టణము. ఈ యొక్క నూతన పట్టణములో దేవుడు నివాసం ఉంటాడా? ఉండడా? చదువుకుందాం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఇదిగో దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. అబ్బా, ఇప్పుడు యెరూషలేము వచ్చిన తర్వాత, నూతన యెరూషలేము వచ్చిన తర్వాత వారు ఆయన ప్రజలై ఉందురు, ఆయన వారికి దేవుడై ఉండును. ఈ నూతన సంవత్సరములో నీ ఉన్నావా నూతన యెరూషలేములో? నీ వచ్చావా నూతన యెరూషలేములోనికి? లేదా పాత యెరూషలేములోనే ఉన్నావా? పాత సంవత్సరంలోనే ఉన్నావా? పాత యెరూషలేము, పాత ఆచారాలు, దేవుని యందు భయం ఉండదు, కన్నులు మూయబడిన యెరూషలేము ప్రజల వలె మనం ఉన్నామా? నూతన యెరూషలేములో ఉన్న పెళ్లి కుమార్తె వలె మనం ఉన్నామా? మనము నూతన యెరూషలేము అనే పెళ్లి కుమార్తె వలె మనం ఉంటే మన కన్నులు తెరవబడాలి, మన హృదయం తెరవబడాలి, నూతన మనస్సు, నూతన స్వభావము ఈ నూతన యెరూషలేములో మనం కలిగి ఉండాలి. అలా
మనమందరము కూడా, మీరందరూ కూడా ఈ కొత్త సంవత్సరములో 2025వ సంవత్సరములో పాత జ్ఞాపకాలు మనకొద్దు, పాత అవినీతి మనకొద్దు, పాత అక్రమాలు మనకొద్దు, పాత అపరాధాలు మనకొద్దు. ఇదిగో పరలోకం నుంచి నూతన యెరూషలేము దిగి వచ్చి ఉంది. ఈ నూతన యెరూషలేములో నీవు నేను సంఘముగా అలంకరించబడి ఉన్నట్లయితే దేవుడు నీకు దేవుడై ఉంటాడు, నీవు ఆయనకు ప్రజవై ఉంటావు. అలా ఎవరైతే మనసు మీద చేయి వేసుకొని, హృదయంపై చేయి వేసుకొని, దేవా నేను ఆ నూతన యెరూషలేములోనికి వస్తాను, పరలోకం నుంచి దిగి వచ్చిన యెరూషలేములోనికి నేను వస్తాను, పెళ్లి కుమార్తె వలె నన్ను చూడాలి అని అనుకున్నావు, నన్ను సంఘముగా మార్చావు, నన్ను సంఘములోనికి ప్రవేశింపజేశావు. ఈరోజు నూతన మనసుతో నూతన యెరూషలేములోనికి నేను వస్తున్నాను అని ఎంతమంది అయితే మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారో వారందరూ కూడా మరొకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి దేవుని మహిమ పరదాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాకు ఇచ్చిన సమయం పూర్తయింది కాబట్టి ప్రార్థన చేసుకొని సమయాన్ని ముగిస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పాత యెరూషలేము యొక్క నాశనం, పతనం మేము చదువుకున్నాం. నూతన యెరూషలేము యొక్క పునఃప్రారంభం, అభిషక్తుడే కట్టించిన పట్టణం, అభిషక్తుడే రాజుగా ఉన్న యెరూషలేములో మేమందరం కూడా ప్రవేశించుతూ ఉన్నాము. ఇంకా ఎవరైతే నూతన యెరూషలేములోనికి రాలేకపోతూ ఉన్నారో, ఇంకా ఎవరైతే పాత జ్ఞాపకాలతో, పాత జీవితముతో, పాత బ్రతుకుతో, పాపముల చేత, అపరాధముల చేత, దోషముల చేత పాత యెరూషలేముతోనే ఉన్నారు, అట్టి ప్రియబిడ్డలందరినీ కూడా మరొకసారి నూతన సంవత్సరమైన 2025లో నూతన యెరూషలేముగా కట్టబడి నూతన యెరూషలేములోనికి ప్రవేశించుటకు అడుగుపెట్టే భాగ్యము మా యొక్క ఎంబీ హెర్మోన్ సంఘస్థులందరికీ మీరు అనుగ్రహిస్తారని కోరుకుంటూ యేసు నామమునే ప్రార్థన అడుగుచు వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.